రష్యాపైకి రకరకాల ప్రయోగాలు చేశారు. దాడులు ఎన్ని రకాలు చేయాలో అన్నీ చేశారు. రష్యా అదే సందర్భంలో తను ఎన్ని రకాల దాడులు చేయాలో అన్నీ చేసింది. ఇప్పుడు ఇక ఉక్రెయిన్కి మనుషులు దొరకట్ల, సైన్యం దొరకట్ల. చివరికి అప్పటికి రకరకాల ప్రయోగాలు చేసింది. విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ వాళ్ళని వెనక్కి పంపించమంటే జర్మనీ లాంటి వాళ్ళు వెనక్కి పంపించమన్నారు. అదే సందర్భంలో ప్రాబ్లం ముదిరిపాక కనబడుతుంది. సైన్యం అవసరమైంది. దీంతో ఇప్పుడు రోబో సైన్యాన్ని రంగంలోకి దించడం, సినిమాల్లో చూపెట్టినటువంటి ఇక నిజం కాబోతున్నాయి. అంటే రోబోలు ప్రస్తుతం దాడులకు దిగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధ సాయంతో భారీ సంఖ్యలో రోబో సైనికులు తయారు చేసే పనిలో పడింది. ఈ రోబోలు ప్రత్యర్థి సైనికులను చంపడమే కాకుండా తమ సైనికులు రక్షించే పని కూడా చేయబోతున్నాయి. ఒక్క రోబోలనే కాదు, డ్రోన్లు, ఇతర మానవరహిత వాహనాలను కూడా తయారు చేసే స్టార్టప్ సంస్థలు ఇప్పుడు ఉక్రెయిన్ అంతటా కూడా వెలిసినాయి. దాదాపు 250 స్టార్టప్ సంస్థలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయని ఓ అంచనా. ఈ సంస్థలు చూడడానికి పాత మెకానిక్ దుకాణాలు, గోడవల్లో పాడైపోయిన ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయి. కానీ లోపల కృత్రిమ మేధను ఉపయోగిస్తూ ఇంజనీర్లు తక్కువ ధరకే అత్యాధునిక ఆటోమేటిక్ వాహనాలు తయారు చేస్తున్నారు. మేము అతిపెద్ద దేశంతో యుద్ధం చేస్తున్నాం, వాళ్ళకున్న వనరులు మాకు లేవు, మనుషులు లేరు అని చెప్పి ఉక్రెయిన్ ప్రకటించింది. దీన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, నిజంగా బలమైనటువంటి సైన్యాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు కనుక రోబో సైన్యం వీళ్ళు తయారు చేయగలిగితే భవిష్యత్తులో ప్రతి దేశం కూడా తక్కువ ఖర్చుతో రోబో సైన్యాన్ని తయారు చేస్తే ఇక రెగ్యులర్ సైన్యాన్ని పక్కన పెట్టేస్తారు.